మదనపల్లి అడ్డా మదనపల్లి అడ్డా మదనపల్లి అడ్డా మదనపల్లి అడ్డా మదనపల్లి అడ్డా జై వాల్మీకి జై వాల్మీకి వాల్మీకి వ్యతిరేకులారా వాల్మీకుల వ్యతిరేకులారా వాల్మీకుల వ్యతిరేకులారా ఇదొక ప్రణాళిక ఇక్కడ తీసుకోకపోతే దీంట్లోనే మనం తీసుకుంటూ వస్తుంది వాళ్ళు అప్పుడున్నటువంటి వీళ్ళందరూ రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత తీసుకుంటాం మనము కొన్ని ఆర్టీల ప్రకారము ఈ యొక్క కేంద్ర ప్రభుత్వాన్ని అడగడం జరిగింది. అప్పుడున్నటువంటి మన ఏపీ ప్రభుత్వంతో పాటునే తెలంగాణలో కూడా చెల్లప్ప కమిషన్ చెప్పేసి ఒక కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. చెల్లప్ప గారు ఆయన ఒక రిపోర్ట్ సబ్మిట్ చేస్తే మీకు అందరూ కూడా తెలుసు, తెలంగాణ ప్రభుత్వం రిపోర్ట్లు కూడా ఆ రోజు వెనక్కి పంపిన విషయం మీకు అందరికీ తెలుసు. అసలు ఈ రిపోర్ట్లన్నీ వెనుక ఎందుకు పంపుతా ఉన్నారు, అసలు ఏదో ఒక జాతిని ఎస్టీ హోదాలో చేర్చాలంటే ఏం కావాలని చెప్పేసి ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని అడగడం జరిగింది. కేంద్ర ప్రభుత్వాన్ని అడిగినప్పుడు ఆ రోజు కేంద్ర ప్రభుత్వం చెప్పింది, ఏదో ఒక జాతిని ఎస్టీ హోదాలో చేర్చాలంటే వాళ్ళకి ఫస్ట్ ప్రిమిటివ్ ట్రైబ్స్ గా ఉన్నట్టు ఇండికేషన్స్ అనేవి ఉండాలా, వాళ్ళకంటే ఒక డిస్ట్రిక్ట్ కల్చర్ ఉండాలా, వాళ్ళకంటే ఒక జియోగ్రఫికల్ ఐసోలేషన్ ఉండాలా, వాళ్ళకి షైనెస్ ఆఫ్ కాంటాక్ట్ అంటే వాళ్ళకి షైనెస్ అనేది ఉండాలా, వాళ్ళకి వెనుకబాటు తరం అనేది ఉండాలా అని చెప్పేసి ఆ రోజు వాళ్ళందరూ కూడా డిస్కస్ చేయడం. వాల్మీకి గోయల్ని ఆ రోజు మనల్ని ఎస్టీ నుంచి తొలగించడం జరిగింది. మరి ఏ ప్రతిపాదికన మీరు మమ్మల్ని ఎస్టీ హోదా నుంచి తొలగించాలని చెప్పేసి మనం అడిగినా కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇంతవరకే కూడా మా దగ్గర ఎటువంటి సమాచారం లేదని చెప్తున్నారు, కానీ మా దగ్గర ఫలాన్ని ఉందని చెప్పేసి వాళ్ళు ఎక్కడ కూడా మనకి చెప్పిన పాపాలు పోలేదు. మీరు చూస్తే దీంట్లో మీ దగ్గరే అప్పుడు తీసుకొని వస్తున్నటువంటి 1956 నుంచి మరి మనల్ని ఎస్టీ హోదాలో తీసిన తర్వాత మనం ఏ జాతిలో ఉన్నాం అనేది ఒక క్వశ్చన్ మార్క్. 1956 నుంచి వివిధ విధాలుగా మీరు చూస్తే 1956లో అప్పుడు ఉన్నటువంటి దాంట్లో మనల్ని అక్కడ దాంట్లో డిగ్రీ చేయడం కానీ లేకపోతే దాంట్లో ఉన్నటువంటి వివిధమైన సర్వేస్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరిని కూడా అప్పట్లో ఇంక్లూడ్ చేసే పరిస్థితి అప్పటి వరకు లేదు. ఎప్పుడైతే 1956లో స్టేట్ బైఫర్కేషన్ యాక్ట్ వచ్చిందో అప్పుడు భాష ప్రవర్తన రాష్ట్రాలు ఏర్పడ్డాం. అప్పట్లోనే కొన్ని యాక్ట్స్ వచ్చాయి. ఈ యాక్ట్స్ వచ్చే క్రమంలోనే మరి ఇప్పుడు ఇన్ఫ్లుయెన్షియల్ కాస్ట్ ఏమున్నాయని చెప్పేసి అప్పుడున్నటువంటి రాజకీయ నాయకులు తర్వాత విధిష్టంగా వాళ్ళు ఆలోచన చేసి ఇక్కడ వాల్మీకి గోయల్ని ఎస్టీలో కొనసాగితే వీళ్ళని మనం ఎదుర్కోమని చెప్పేసి కొంతమంది మోసపోతున్నటువంటి జాతులు అగ్రకుమారుల వాళ్ళు మనల్ని అణిచివేస్తూ వచ్చి ఈ దేశంలోనే ఎక్కడ లేని విధంగా ఏజెన్సీ నాన్ ఏజెన్సీ యాక్ట్ ని ఆ రోజు వాళ్ళు తీసుకురావడం జరిగింది. ఏజెన్సీ నాన్ ఏజెన్సీ అంటే ఏజెన్సీ ప్రాంతాలకు అయినటువంటి శ్రీకాకుళం కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఇట్లాంటి విజయనగరం ఈ యొక్క 5 జిల్లాల్లోనే వీళ్ళని ఎస్టీలో చేరుస్తూ నాన్ ఏజెన్సీ ప్రాంతాలన్నింటిలో రెండే 2 నిమిషాలు మీ యొక్క సమాచారాన్ని మన
రెడ్డన్న ఎస్టీ హోదా కంటిన్యూ ఉంది. సార్ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు మాకు మాట ఇచ్చి కూడా ఎట్టి పరిస్థితుల్లో మాకు అభివృద్ధి గురించి ఎవరు కూడా ఆలోచన చేయట్లేదు. ఈరోజు మా కార్పొరేషన్ కావచ్చు, మా యొక్క నిధులు కావచ్చు, లేకపోతే మా యొక్క యువత అభివృద్ధి కావచ్చు, మహిళలు కావచ్చు, లేకపోతే విద్యార్థులు కావచ్చు, లేకపోతే నిరుద్యోగుల గురించి కావచ్చు, ఏ విధంగా కూడా మా గురించి ఆలోచన చేయకుండా ఈ ప్రభుత్వాలు మమ్మల్ని ఎస్టీ హోదాలో చేరుస్తామని చెప్పి 2014 నుంచి అప్పుడున్నటువంటి ప్రభుత్వంలో పోయిన ఇదే టీడీపీ ప్రభుత్వం కావచ్చు, లేకపోతే 2019లో వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం కావచ్చు, మళ్ళీ రేపు మొన్న 24లో వచ్చినటువంటి టీడీపీ ప్రభుత్వం కావచ్చు, వాల్మీకి బోయల్ని ఎస్టీ హోదాలో చేరుస్తామని చెప్పి మమ్మల్ని ఇక్కడి నుంచి కేంద్ర ప్రభుత్వానికి ఒక తీర్మానాలు పంపించినా కూడా ఎటువంటి కన్స్ట్రక్టివ్ వర్క్ చేయకుండా ఈరోజు వాల్మీకి బోయల గురించి అభివృద్ధి గురించి ఎటు కూడా ఆలోచన చేయకుండా ఈరోజు మా డిమాండ్లన్నీ పక్కన పెట్టి మమ్మల్ని మోసం చేస్తూ ఈ ప్రభుత్వాలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు మోసపోయిన వాల్మీకి బోయ జాతి కోసం అని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమాలని ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ తరఫున ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో నిర్వహిస్తూ వస్తూ ఉన్నాం. ఇప్పుడు మా యొక్క డిమాండ్ ఏంటంటే వాల్మీకి బోయలను తిరిగి ఎస్టీ హోదాలో చేర్చబడి దానికి అడ్డు వేస్తున్నటువంటి కేంద్రంలో రీసెర్చ్ జనరల్ ఆఫ్ ఇండియా కావచ్చు, లేకపోతే ఎన్సీఎస్టీ కావచ్చు, మినిస్టర్ ట్రైబల్ అఫేర్స్ కావచ్చు, ఈ కమిషన్ అన్నింటినీ కూడా ఒక కమిటీ ఏర్పాటు చేసి
మా యొక్క గురించి ఆలోచన చేయాలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు ఈ యొక్క మీటింగ్ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో మా ఉద్యమాలను ఇక్కడి నుంచి మొదలు పెట్టుకొని కేంద్రం వరకు కూడా తీసుకుని వెళ్ళి ఈ ప్రభుత్వాలకు తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి ఈరోజు వాల్మీకి బోయల ఒక మీటింగ్లో ఇక్కడ మదనపల్లిలో మేము తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వాలు కూడా మా గురించి ఆలోచన చేయాలని, లేని పక్షంలో తప్పకుండా ఎలా అయితే వైసీపీ ప్రభుత్వం మూల్యం చెల్లించిందో అలాగే రేపొద్దున మీరు కూడా కనుమరుగు అయ్యే విధంగా మేము పనిచేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జై వాల్మీకి.